జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ మెగా డిఎస్సి 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 లోకేష్ 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 విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి మెగా డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి ఇదేమి ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రి ఓకే మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి కుంభకోణం పైన రిలే నిరాహార దీక్షలు జరగడం మనం అందరూ చూస్తున్నాం. అందులో భాగంగానే పలంనేరులో కూడా ఈరోజు మన రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నాం. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సిలో జరిగినటువంటి కుంభకోణం, ఆ కుంభకోణం జరిగిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నారు. కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరియు ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నిమ్మకు నీరెత్తినట్టుగా ఏది పట్టించుకోకుండా చేసినటువంటి కుంభకోణాన్ని ఈరోజు సిబిఐ దర్యాప్తు జరపాలని మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా డిమాండ్ ఒక్కటే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. జరిగిన తర్వాత ఆయన నిజస్వరూపం ఏమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత చేసి కూడా ఇప్పటికి కూడా ఇన్ని నిరాహార దీక్షలు, ఇంతమంది రోడ్డున పడినా కూడా ప్రభుత్వం ఏది కూడా పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈరోజు ఈ రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి సమయంలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు మనం విజయవాడ సెంటర్లో చూసాం. ఆ శిబిరాలకు వెళ్ళి సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేని వెళ్ళి గూండాయిజంతో అక్కడ ఉన్నటువంటి శిబిరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, మాజీ ఎమ్మెల్యేను దౌర్జన్యంగా కొట్టడానికి పోవడం, ఎక్కడా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మూత్ర విసర్జన చేయడం, ఇది ఎక్కడైనా ఇంతవరకు జరిగిందా? ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వంలో మీ శాసనసభ్యులకు, మీ మంత్రులకు నేర్పించేటువంటి సంస్కారం ఇదేనా అడుగుతున్నాం మేము. ఈరోజు మేము కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఎవరికి ఏ ఆటంకం కల్పించలేదు. మా అంతకు మేము కూర్చున్నాం. ఏ రాకపోకలకి ఇబ్బంది కలిగించలేదు, ఎవరికి కూడా ఇబ్బంది కలిగించట్లేదు. కానీ మీరు ఎందుకు భయపడి శిబిరాల మీద దాడి చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అని మేము అందరూ కూడా ప్రశ్నిస్తున్నాం. దీని అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మీరేదో ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉంది అని మీరు ఎంతైతే విర్రవీగుతున్నారో, మీరు ఏవైతే తప్పులు చేస్తున్నారో దానికి తోడు ఎవరైతే పోలీస్ శాఖలో కూడా కొంతమంది, అందరూ చెప్పలేము, కొంతమంది తొత్తులుగా పనిచేస్తున్నారో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు. 7 సముద్రాల్లో ఉన్నా కూడా తీసుకొచ్చి మీరు చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తంగా శిక్ష పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా మీకు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ పని మీరు చేయండి, మీరు అధికారులు. మేము తప్పు చేస్తే మాకు కూడా శిక్ష పడుతుంది. ఎవరు తప్పు చేసినా శిక్ష అందరికీ ఒకటే. అధికారులు మీరు చేసేటువంటి బాధ్యత మీరు నిర్వర్తించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఆ రోజు అబ్బా కొడుకు డబ్బా కొట్టారు. రాష్ట్రం అంతా కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని. ఈరోజు నిరుద్యోగ భృతి ఒక్కొక్క నిరుద్యోగుడికి ఎంత ఇవ్వాలో లెక్కేసుకుంటే దాదాపు ఈ 30 నెలల్లో 3,000 ఇంటూ 30 నెలలు దాదాపు
ఒక్కొక్కరికి 90,000 ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీరు చెప్పినటువంటి మాటలనే కూడా మేము అడుగుతున్నాం. మేమేమైనా ఊరికే వచ్చి నిరాహార దీక్షలో లేదో రిలే నిరాహార దీక్షలో లేదో ర్యాలీలో లేదా వేరే ఏమన్నా మాకు పని లేకుండా చేస్తున్నామో అడుగుతున్నాను నేను. మీరు ఎన్నికల ముందు ఏదైతే డబ్బా కొట్టారో ఆ డబ్బా కొట్టినటువంటి ఆ డబ్బా మాటలకు ఈరోజు మీరు సమాధానమైనా చెప్పండి. లేదో మాకు చేత కాదు, లేదా మేము అబద్ధాలు చెప్పాము ఆ రోజు, మమ్మల్ని క్షమించండి, ఏదైనా క్షమాపణ కోరండి ప్రజలని. పోనీ మేము తప్పు చేసాము ఆ రోజు, అధికార కోసం మేము ప్రజలను మోసం చేశామని క్షమించండి అని క్షమాపణ కోరండి. మేము మిమ్మల్ని అడిగే పని ఉండదు. ఎందుకంటే ప్రజల దృష్టిలోకి మీరు ఒక ప్రజలను మోసం చేసినటువంటి ద్రోహులుగా నిలిచిపోతారు. అది వదిలేసి ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇలాంటి కార్యక్రమాలు పాల్గొంటే వాటిని అడ్డుకోవడం, మీరు దౌర్జన్యాలు చేయడం, కోడిగుడ్లతో కొట్టడం ఇదంతా కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు చేశారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో అన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ ఎవరు వదులుకోరు. మీరు ఒకటి చేస్తే రేపు 2, 3 ఇస్తారు మా వాళ్ళు ఎవరు కూడా చూస్తూ ఊరికే ఉండరు. లాస్ట్ 5 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అన్నీ చేయాలని మా చేత అన్ని పనులు చేపించారు. ఈరోజు మేము ఎలా ఉండాలని మీరు నేర్పిస్తున్నారు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా నడుచుకోవాలనేది కూడా మీరే మాకు నేర్పిస్తున్నారు. ఎందుకంటే మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది దేనికి? మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఏదో మీరు ఉద్ధరిస్తారు, నేను సంపద సృష్టిస్తానంటే ఒక ఆయన, నేను ప్రశ్నిస్తానంటే ఇంకొక ఆయనకి అధికారం ఇస్తే ఈరోజు ఇంత జరిగినా కూడా ఏది పట్టించుకోకుండా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే వాటి మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇది మొదలైంది ఇప్పుడు అంతే, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం తొందరలో సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే ఖచ్చితంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి కుమారుడు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా రాజీనామా చేయకపోతే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర ఏదైతే జరిగిందో అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మళ్ళీ వస్తుంది అని కూడా నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను కూడా తెలియజేస్తాను, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అయినంత తొందరలో మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలని మీరు తేల్చండి అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు ఎవరు కూడా చేయకూడదు. ప్రజాస్వామ్యంలో అధికారం ఉన్నప్పుడు మీరు ఇలాంటివి చేయడం తప్పు అని కూడా మేము తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసేటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం. రాజ్యం, ఇదేమి రాజ్యం, మెగా డిఎస్సి మంత్రి విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి జై జగన్, జై జగన్, జై జగన్ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం.